తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చంద్రబాబు నాయకత్వంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, బీసీల అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా రంగంపేట మండలం జయహో బీసీ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెరబోయిన శ్రీను, రాష్ట్ర నూరు భాషా సంఘం అధ్యక్షులు సుభాన్, రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ అధ్యక్షులు కూడిపూడి సత్యబాబు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు, రంగంపేట మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు, రంగంపేట టీడీపీ జనసేన గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రిలో 10 కోట్ల వ్యయంతో గ్రాసిమ్మాల డబ్బుతో రేపు ఎన్నికలకు వాళ్ళు 10 కోట్లు ఇవ్వడానికి రెడీగా బేరం కుదుర్చుకున్నారు. ఇటువంటి వ్యక్తుల మీరు మాకు నీతులు చెప్పేది, ప్రజల్ని వంచడానికి ప్రయత్నం చేసేది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అనపర్తి నియోజకవర్గం కానీ వంచనకి గురైంది. ఇక వంచనకి గురిగారు మీకు మాత్రం దిబిడే అని ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని చాలా సగౌరవంగా ట్రీట్ చేస్తాం. 70 రోజుల తర్వాత మీ గౌరవానికి తగ్గకుండా ఇందాక సోదరులు చెప్పినట్టుగా సెంట్రల్ జైలు రెడీగా ఉంటుంది. కానీ ఆయన చెప్పినట్టు సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్లు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను పెట్టడానికి సరిపోవని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎవ్వరి మీద లేనట్టుగా 185 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పెట్టారు. ఇవాళ నేను ఒకటే స్పష్టం చేస్తా ఉన్నా, మేము మీలాగా అకారణంగా కేసులు పెట్టాం. ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పుకి బాధ్యత వహించారో వాళ్ళను మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ సూపర్ 6 కార్యక్రమం ఇచ్చాం. దాంట్లో ప్రధానమైనది బీసీల రక్షణ చట్టం. ఏదైతే ఎంతవరకు ఎస్సీలకు రక్షణ చట్టం ఉందో ఆ విధంగానే బీసీలకు కూడా రక్షణ కల్పించాలనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా ఉంది. ఇవాళ సరైన సమయంలో తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ఇచ్చారు. వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ సభా వేదికను. అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి బృందం అంతా ఇక్కడ చక్కగా తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి కూడా మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి వారి బృందానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ ఒకటే సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు చూడండి, కరెంటు బిల్లులు చూడండి, రోడ్లు చూడండి, పెట్రోల్ డీజిల్ ధరలు చూడండి, వంట గ్యాస్ ధరలు చూడండి, వంట నూనెల ధరలు చూడండి, ఆకాశాన్ని అండుతూ ఉన్నాయి. ఒక సమర్థవంతమైన పరిపాలన, ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి మాత్రమే ఉందనే విషయాన్ని మీ అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించిన రంగంపేట గ్రామ శాఖ కార్యవర్గానికి, వారికి సహకరించిన నాయకులకు, అదేవిధంగా మండల శాఖ తరఫున వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన మండల కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.